ఏపీ ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. ప్రకాశం జిల్లాలో సుమారు 6,68,000 కార్డులు ఉండగా 1,392 రేషన్ షాపుల పరిధిలో రేషన్ సరఫరా చేస్తున్నారు. కొత్త కార్డుల కోసం గత ప్రభుత్వ హయాంలో సుమారు 20,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. మరో 7-8,000 మంది వరకు రేషన్ కార్డుల్లో చేర్పులు మార్పుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తిస్తారు. నూతన సంవత్సరంలో అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు జారీ ప్రక్రియ చేపట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రేషన్ కార్డు కష్టాలను తీర్చేందుకు సిద్ధమైంది. ఇవాల్టి నుంచి నూతన రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు తీసుకునేందుకు ప్రక్రియ ప్రారంభించింది. ఈ నెల దాదాపు 25వ తేదీ వరకు నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేవారు దరఖాస్తులు చేసుకోవచ్చంటూ ఇప్పటికే అన్ని సచివాలయాల వద్ద ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఈ దేవుని చెరువు అదేవిధంగా దారావారితోట సచివాలయాల దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఇవాళ నుంచి నూతన రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో ఇక్కడ సచివాలయ సిబ్బంది కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దాదాపు 25 రోజుల పాటు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే వ్యక్తులైతే ఇంకా ఇక్కడికి చేరుకొని పరిస్థితుంది. మొత్తం ఏపీకి సంబంధించి ఏ ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందాలన్నా కూడా తెల్ల రేషన్ కార్డులు ఖచ్చితంగా ఉండాల్సిందే అన్న వార్తల నేపథ్యంలో అటు కొత్త రేషన్ కార్డులు పొందేందుకు కూడా పెద్ద ఎత్తున ఈ లబ్ధిదారులు సిద్ధమైన పరిస్థితి. అది మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు అమలవుతున్న అటు తెల్ల రేషన్ కార్డుతో పాటు పెన్షన్ తదితర స్కీములు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీముల కోసం తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకునే పరిస్థితి ఉంటుంది. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి 6,68,000 రేషన్ కార్డులు ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం 1,392 రేషన్ దుకాణాల్లో ఈ లబ్ధిదారులకు మొత్తం ఈ రేషన్ అందించే ప్రక్రియను చేసే పరిస్థితి ఉంది. మొత్తం కొత్త కార్డుల కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 20,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. దాంతోపాటు రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం దాదాపు 7-8,000 వరకు దరఖాస్తులు ఉన్న పరిస్థితి. అయితే ఈ కూటమి ప్రభుత్వం అటు ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు కొత్త రేషన్ కార్డుల